కాకినాడ బోటు నిర్మాణ యార్డులో కొత్త పడవల తయారీ జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యార్డులో సౌకర్యాలు కల్పించారు. దీంతో స్థానిక మత్స్యకారులు కొత్త బోట్లను వివిధ డిజైన్లో తయారు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వసతులు కల్పించి నిర్వహణ మత్స్యకార సంఘాలకి అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాకినాడ తీరం అనాదిగా మత్స్యకారులకు స్వర్గధామంగా ఉంది. 1967-68 నుంచి ఇక్కడ పడవల నిర్మాణం జరుగుతోంది. కోస్తా తీరంలో బోట్ల నిర్మాణం తొలుత కాకినాడలోనే ప్రారంభించారు. పెద్ద బోట్లు తమిళనాడు వెళ్లి తయారు చేయించేవారు. కాకినాడ జగన్నాథపురం ఉప్పుటేరు వెంబడి పడవలు తయారు చేస్తుంటారు. దీనివల్ల కార్మికులతో పాటు స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ నిధులతో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో బోట్ యార్డు నిర్మాణం చేపట్టారు. 7 కోట్లతో నిర్మించిన బోట్ యార్డును కూటమి ప్రభుత్వంలో పడవల నిర్మాణానికి అవకాశం కల్పించడంతో అనేక మందికి ఉపాధి లభిస్తోంది. గతంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ టోటల్గా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి బోటు కూడా ఇక్కడ కట్టడం జరిగేదండి. 50% వర్క్ ఉండిపోయిందండి. 50% అయిపోయింది. దీనికి ర్యాంపులు వేసి గవర్నమెంట్కి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. దీన్ని శుభ్రం చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. మెకనైజ్డ్ అయితే అండి బోటు ఒకటి 50, 40, 30 లక్షలు ఎట్టి నిజంగా ఒడ్డువారిని చేరబెట్టి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నామండి. అందరూ ఒకే దిక్కు నుండి పని చేసుకోవడం, తర్వాత ఎంత సౌకర్యంగా 2 ఎకరాల సైట్ ఉంటుంది. అందరూ కూడా కార్మికులందరూ కూడా బతుకుదేరు ఏర్పడ్డదండి. ఒక 10 నుంచి 20 బోట్లు కట్టుకోవచ్చు. కరెంటు సౌకర్యం ఉంది, మంచినీరు సౌకర్యం ఉంది. అనేక రకాల సౌకర్యం ఉన్నప్పుడు మనం తమిళనాడు వెళ్ళి కట్టవలసిన పని ఏం లేదండి. బోటు యార్డు నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుంది. యార్డు నిర్వహణ బాధ్యతలు బిడ్ ద్వారా ఓ ప్రైవేట్ వ్యక్తి దక్కించుకున్నారు. అయినా నిర్వహణ బాధ్యతలు చేపట్టలేదు. పూర్తిగా తమకు యార్డు కేటాయించాలని మత్స్యకార సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. దీనిపై నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాకినాడ జిల్లా మత్స్యకార డిప్యూటీ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఈ బోట్ బిల్డింగ్ యార్డ్ ని ఆయన టెండర్ వేసి దక్కించుకోవడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి ఈ యాక్టివిటీని అనేది చేయటం లేదు. ఆయన మీద ఉన్నటువంటి టెండర్ ని క్యాన్సిల్ చేసే దిశగా కూడా వెళ్తున్నారు. అయితే ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఏంటంటే మాకు ఇక్కడ ఫీజు ఎంతో నిర్ణయిస్తే ఆ ఫీజు కట్టి మేము ఇక్కడ కట్టుకుంటాం, మాకు సేఫ్టీగా ఉంది, అలాగే మాకు కట్టుకోవడానికి కూడా అనుభవం ఉంది. ఒక యార్డ్ అనేది డిజిగ్నేటెడ్ యార్డ్ లేదు కాబట్టి ఈ యార్డ్ ఉపయోగపడుతుందని అడుగుతున్నారు. ఒక 7 కోట్ల రూపాయలతో ఒక మంచి అసెట్ అనేది ఇక్కడ బోట్ బిల్డింగ్ కి క్రియేట్ అయింది కాబట్టి ఇది ఫిషర్మెన్కి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నది మా అభిప్రాయం అండి. బోటు యార్డులో కూటమి ప్రభుత్వం వచ్చాక 8 పడవలు తయారు చేశారు. ఎంతో ఉపయుక్తంగా ఉన్న బోటు యార్డును పూర్తిగా తమకు కేటాయించాలని మత్స్యకార వర్గాలు కోరుతున్నాయి.